తెలుసో తెలియకనో తప్పులు జరిగితే ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా వాటిని సరిదిద్దుకొని ముందుకొని పోవాలి. కానీ అల్టిమేట్గా మన పిల్లల్ని బాధ పెట్టే విధంగా ఏ ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ 10 సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు అనేక మంచి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు కూడా మనం గ్రూప్ 1 పెట్టుకోలేకపోయినాం, టీఎస్పీఎస్సీలో ఇబ్బందులైనాయని చెప్పిన ప్రతి సందర్భంలో మేము వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినాం. కొన్ని సందర్భాల్లో విఫలమై ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా విద్యార్థుల మీద కోపం పెట్టుకోలేదు, కక్ష పెట్టుకోలేదు. కానీ కొత్త ఒరవడిని మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతుంటే నిజంగా బాధ అవుతుంది. మాట్లాడినటువంటి గంగాధర్ సార్ కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, ఉపాధ్యాయుల మీద కూడా కేసులు పెట్టి, విద్యార్థుల మీద కూడా కేసులు పెట్టి అసలు ఎవరిని వదిలిపెడుతుంది ప్రభుత్వం అన్నది నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి. నేను గ్రూప్ 1 ఇష్యూని ఒక తల్లిగా చూస్తున్నా, ఒక తల్లి కోణంలో చూస్తున్నా. ఎందుకంటే ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ముందు తల్లి సంతోషపడుతుంది, ఇంటిల్లిపాది సంతోషపడుతుంది. ఒక తెరిపి వస్తుంది ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందంటే. ఆ కోణంలో చూసినప్పుడు ఈ బాధ ఎంత, ఈ దుఃఖం ఎంత అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా కొట్లాడింది అందుకోసమే. మేము ఆ తల్లులకు స్వాంతన కలగాలి, తెలంగాణ తల్లులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్యమం చేసినాం. కానీ దురదృష్టం ఇప్పటికీ కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందులో వేరే సెకండ్ థాట్ లేదు. అశోక్ అన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి, మాతో ఉండాలని. ముందు నుండి మీతోనే ఉన్నాం, సమయం సందర్భం చూస్తున్నాం. ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు, లేటుగా వస్తేనేమో మీరు మాతో రాలేదంటారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయనను మనం అధికారంలో కూర్చోబెడితే ఆయన మాటకారి ఉన్నాడు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం పని చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మీరు చూసిండ్రు ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు. మామూలు విషయం కాదు ఇది. తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేం. ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో, ఒక తృణీకారంతో వీళ్ళదేముందులే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది. చూసినాం 6 నెలల నుండి మేము కూడా చూస్తున్నాం. మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. కానీ ఇవాళ దిగినాం. అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. 1 కాదు 2 కాదు. నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం, ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే